నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అండ్ సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్ మట్కా మూవీ రిలీజ్ అయింది. మరి ఒక పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తీసి వరుణ్ తేజ్ కూడా ఒక 2 ఫ్లాప్ల తర్వాత ఆయన ఈ సినిమా మీద చాలా దృష్టి పెట్టినట్లుగా, ఆయన పాత్ర కూడా కొంచెం విభిన్నంగా వేషాలు మారుతూ అంటే ఏజ్ గ్యాప్లో వస్తూ అన్ని పాత్రల్లో నటించారు. ఆయన మంచి అసెట్ అని ప్రొడ్యూసరు డైరెక్టర్ వీళ్ళందరూ చెప్పడం కూడా కనిపించింది. కరుణ్ కుమార్ గారు కూడా డైరెక్టరు. ఆయన కొంచెం సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమాలు ముందు తీయడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉంది? మట్కా అనేది ఒక గేమ్, చాలామందికి ఐడియా ఉంది. కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఎలా ఉంది సినిమా? అంటే వరుణ్ తేజ్ గట్టిగానే ఆడాడు మట్కా. ఆయన ప్రయత్నంలో ఉపమేమి లేదు, కానీ నెంబర్ తగలలేదు. ఆడడం బెట్టింగ్ అయితే కరెక్ట్గానే చేశాడు, కానీ నెంబర్ తగలలేదు. నెంబర్ తగలకపోవడానికి కారణం ఏమిటంటే మట్కాని సరిగా నిర్వహించలేకపోయాడు. యాక్చువల్గా ఈ సినిమాకి మట్కాకి ఏం సంబంధం లేదు. మట్కాని టైటిల్ ఏదో ఉంది కాబట్టి తీసుకున్నారు, కానీ మీకు ఈ మట్కాని ఆట ఎంటర్ కావడానికి సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతుంది. అది ఇంటర్వెల్ బ్యాంగ్కి వస్తుంది. అదే మరి మొత్తం సినిమా అంతా గేమే ఉండదని చెప్పారు. గేమే ఉండదని చెప్పారు, కానీ ఆ మట్కా అనే దాన్ని కూడా సరిగా ప్రొజెక్ట్ చేయలేకపోయారు. ఇది యాక్చువల్గా ఏమిటంటే మనం చాలా సినిమాల్లో చూసిన ఒక మామూలు వ్యక్తి ఒక గ్యాంగ్స్టర్గా ఎదిగి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా తన సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడము, ఇదే కదా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ. మీరు ఎట తీసినా ఇదే తీయాలి, వేరే దారి ఏం లేదు. అంటే ఇంకోటి ఏమిటంటే మనకు చాలా ఉన్నాయి, నమూనాలు ఉన్నాయి. బెంచ్ మార్క్స్గా ఒక కమల్ హాసన్, మణిరత్నం అనేవాళ్ళు నాయకుడు అనే సినిమాని వరదరాజ మొదలయ్యారు కథతో అలా నిలబెట్టేశారు. గ్యాంగ్స్టర్ సినిమా ఎవరైనా తీయాలి అనుకుంటే ఇంగ్లీష్లో గాడ్ ఫాదర్ను మించి, నాయకుడైనా గాడ్ ఫాదర్కి అనుకరణే, గాడ్ ఫాదర్కు మించి లేదా తెలుగులో వస్తే నాయకుడికి మించి తీయగలిగి ఉంటే ఓకే. కానీ అక్కడ సమస్య ఏమొస్తుందంటే మనం ఊరికే ఆ నమూనాని తీసుకుంటాం, దాంట్లో ఉన్న ఎమోషన్ని ఆత్మని పట్టుకోవాలి. ఎమోషన్ని ఆత్మని పట్టుకోకపోతే ఏమవుతుందంటే అది ఊరికే తెర మీద మనం ఏదో చూస్తూ ఉంటాము, ఏవో క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి, మాడుతూ ఉంటాయి, మన మీద ఏమి ఇంపాక్ట్ చూపించవు. అంటే మనం గూస్ బంప్స్ అంటారే, అంటే గూస్ బంప్స్ అని అంత పెద్ద పదం కాకపోయినా మనం సినిమా చూస్తున్నంతసేపు అరే భలే భలే తీశాడే, చాలా బాగా తీశాడే అంటే మనము ప్రేక్షకుడు విపరీతంగా ఎదిగిపోయాడు కదా. మనం నార్కోస్ దగ్గర నుంచి అన్నీ చూసేసాం. ఓటీటీ పెడితే కుప్ప తెప్పలు గ్యాంగ్స్టర్ స్టోరీలు వస్తాయి. ఈ కుప్ప తెప్పల గ్యాంగ్స్టర్ స్టోరీల్లో నుంచి మీరు కొత్త సీన్లు ఏమైనా రాసుకోగలిగి ఉండాలి, కొత్త సన్నివేశాలని కూర్చగలిగి ఉండాలి. లేదా కొత్తగా ఏం చేయగలుగుతాము, ఎవరు చేసినా అంతే కదా అనుకుంటే పాత సన్నివేశాలని కొత్తగా చూపించగలిగి ఉండాలి. మీ డైరెక్షన్లో కానీ, మీ కెమెరా పనితనము కానీ, మిగతా అన్నీ కలిసి. దీంట్లో ఏమిటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేసింది. ఈ సినిమా ఏమిటి, 1958 నుంచి 1982 వరకు ఒక మనిషి జర్నీ. చిన్నపిల్లాడుగా ఉన్నటువంటి వరుణ్ తేజ్ ఒక రౌడీజము, అంటే కోపము, విపరీతంగా ఆవేశము ఉన్న క్యారెక్టర్లు ఉంటాయి కదా మన సినిమాలో. జనరల్గా ఇలాంటి సినిమాలకు అగ్రెసివ్ క్యారెక్టర్సే ఉంటారు హీరోలు. వీళ్ళు క్రమేపీ ఎదిగి కొంచెం ఇంటెలిజెన్స్తో, అంటే ఇక్కడ ఎక్కడ లోపం జరిగిందంటే వరుణ్ తేజ్ తన 3-4 రకాల వేరియేషన్స్లో కనిపించడము, ఇవన్నీ కూడా బాగానే చేశాడు. ఆయన కొన్ని ప్రిస్టేజియస్గానే తీసుకొని దాన్ని మోసాడు. కొన్ని చోట్ల మనకు మార్లిన్ బ్రాండో టైపో, లేదంటే నాయకుడిలో కమల్ హాసన్ ఇలా కనిపిస్తూ ఉంటారు. ఇంకోటి ఏమిటంటే నాయకుడిలో కొన్ని సీన్లు యాజ్ ఇట్ ఈజ్గా దీంట్లో రావడం అనేది కూడా కొంత ఇబ్బంది. మీకు హీరోయిన్ ట్రాక్ కానీ, లేదా చివరిలో వాళ్ళ నాయకుడిలో కూతురు ప్రశ్నిస్తుంది, ఏ నాన్న నీ వల్లే జరిగింది కదా, నీ వల్లే ఇవన్నీ జరిగాయి కదా అనేది అడుగుతుంది. ఆ సీన్లు యాజ్ ఇట్ ఈజ్గా రావడం, మధ్యలో ఏదో హీరో పిట్ట కథలు చెప్పడం, ఆ సెకండ్ హాఫ్లో ఏదో కథ చెప్తాడు, అది ఏంటి మేక నక్క అనేది ఒక కథ చెప్తాడు. అది ఏం అర్థం కాలే నాకే కదా, సగం ఆడియన్స్కి అర్థం కాలేదు. చేప కోతి ఫస్ట్ హాఫ్లో అది అర్థం అవుతుంది, అది కొంచెం తక్కువే ఉంటుంది నెరేషన్. సెకండ్ హాఫ్లో వచ్చే నెరేషన్ చాలా సుదీర్ఘమైన నెరేషన్. అది ఆ సుదీర్ఘమైన నెరేషన్ మనకి ఏం అర్థం కాదు. అంటే ఇట్లా ల్యాగింగ్ అనమాట, విపరీతమైన ల్యాగింగ్. ఏవో సగం మందికి ఆడియన్స్కి అర్థం కాలే ఆయన ఏం చెప్తున్నాడు. అంటే మూడు ఉంటుందమ్మా, ఆ మూడు ఏమిటి, క్లైమాక్స్కి వెళ్తున్న మూడు. అది అంటే హీరో తన శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి మూడు సిద్ధం చేస్తున్నాడు. ఒక మూడ్ని బయటికి తీసుకురాకూడదు. ఎప్పుడు ఆడియన్స్ ఒక మూడుకు ఫిక్స్ అయినప్పుడు ఆ మూడులో నుంచి హఠాత్తుగా ఒక పాట పెట్టడము,
హఠాత్తుగా ఇంకేదో కథలు చెప్పడం స్టార్ట్ చేయడం ఇవన్నీ చేయకూడదు. సరే డైరెక్టర్ కూడా తన వంతు తాను కష్టపడినాడు, కానీ ప్రాబ్లం ఏమిటంటే రాసుకునే దగ్గరే పోయింది ఈ సినిమా. నువ్వు మట్కా మీద సినిమా తీయాలనుకున్నప్పుడు మట్కా మీదనే జాగ్రత్తగా చేసి ఉండాల్సింది. ఆ పని చేయకపోగా మట్కా అనే ఒక లేయర్ని తీసుకుని, అది కూడా కంగాళిగా ఉంటుంది. ఇందిరాగాంధీనే దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇతన్ని పట్టుకోండి అని, అంటే ఇప్పుడు రతన్ ఖత్రీ కథ అని వీళ్ళు అన్నారు కదా, రతన్ ఖత్రీ అని ఆయన కథ నేపథ్యంతో తీసామని. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీనే ఇదంతా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థే మట్కా వల్ల నాశనం అయిపోతుంది అని ఏదో ఫీల్ అయినట్టుగా మనము ఒరిజినల్ క్యారెక్టర్లు పెట్టినప్పుడు అప్పటి చారిత్రక సంఘటనలు కూడా తెలుసుకొని ఉండాలి. మట్కా అనేది ఏమీ సీక్రెట్ లేదు దాంట్లో. చాలామందికి ఈ జనరేషన్కి మట్కా తెలియకపోవచ్చు, కానీ 70s 80s జనరేషన్స్ అందరికీ కూడా మట్కా తెలుసు. ముఖ్యంగా రాయలసీమలో ప్రతి గ్రామంలోనూ తెలుసు. ఈ జనరేషన్కి మీరు చెప్తున్నది హాస్యాస్పదంగా ఉంటుంది. ఏం సీక్రెట్ ఉంది దాంట్లో? పబ్లిక్గా రాసేవాళ్ళు, దానికి ఒక ఓనర్ అంటూ ఎవరు లేరు. 10,000 రూపాయలు డబ్బున్న ఎవడైనా ఒక మట్కా కంపెనీ పెట్టుకోవచ్చు. ఆ మట్కా కంపెనీ పెట్టుకొని గెలిచిన వాడికి డబ్బు ఇవ్వడము, ఓడిపోయిన వాళ్ళ డబ్బు నువ్వు తీసుకోవడము. సహజంగానే గెలిచిన వాళ్ళు తక్కువ ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, నీకు కంపెనీకి లాభాలు వస్తాయి. ఇదే దాని ఆర్గనైజేషన్. ఇలా ఆర్గనైజ్ చేయడం వల్లే ఆ మట్కా దేశమంతా విస్తరించింది. దేశమంతా మట్కాకి ఒక ఓనర్ లేడు. బొంబాయిలో అది పబ్లిక్గా దాన్ని డిస్ప్లే చేసేవాళ్ళు. అంటే బొంబాయిలో కొన్ని వేల మంది సమక్షంలో ఒక సినిమా నటుడు, అంటే అప్పటికి అందుబాటులో ఉన్న సినిమా నటుడు ఎవరైనా, చాలా సెలబ్రిటీస్ అందరూ కూడా మట్కా నంబర్లు తీసిన వాళ్ళే. ఒక సినిమా నటుడిని పిలిపించి బొంబాయిలో కొన్ని వేల మంది సమక్షంలో ఆ కార్డ్స్లో నుంచి నంబర్ తీసేవాళ్ళు. అంతకుముందు మట్కా అనే ఒక మట్టి కుండలో నుంచి తీసేవాళ్ళు. ఈ రతన్ గేమ్ వచ్చినాక ప్లేయింగ్ కార్డ్స్లో నుంచి తీసేవాళ్ళు. కాబట్టి జనం నమ్మారు దీంట్లో ఏమీ మోసం లేదు, మా కళ్ళెదురుగానే జరుగుతూ ఉందని. కాబట్టి ఇలాంటి టెక్నిక్, అంటే కథలో ఉన్నటువంటి కీలకమైన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసి ఉండాల్సింది. అదంతా కంగాళి కావడం. అన్నిటికంటే సరే డైరెక్టర్లు కానీ ఎవరైనా కూడా సినిమా లిబర్టీ అనేది ఒకటి ఉంటుంది. సినిమా అంతా యాజ్ ఇట్ ఈజ్గా జరిగినట్టు తీయాలంటే ఎవడి వల్ల కాదయా. ఫిక్షన్ కలపడం అనేది సినిమా లక్షణము అని ఎవరైనా చెప్తారు. సినిమా లిబర్టీ ఉన్నప్పుడు ఏమిటంటే నువ్వు కథను ఎంగేజ్ చేయగలిగి ఉండాలి. హీరోయిన్ ట్రాక్ కానీ హీరో కానీ కేవలం అతను తన కండ బలముతో అంతా గెలిచినట్టు కాకుండా బుద్ధి బలము. నువ్వేం చెప్తున్నావు? జనాన్ని ఒక జూదంతో మోసం చేస్తున్నాడు అని చెప్తున్నావు. జనాన్ని ఒక జూదంతో ఒక మోసం చేయడం అంటే అర్థం ఏమిటంటే బుద్ధి బలం. నీ బుద్ధి బలం ఎలా పనిచేసింది ఈ జూదంలో అనేది ఒకటి. ఎప్పుడు కూడా హీరో ఎలివేట్ కావాలంటే చాలా బలమైన విలన్లు ఉండాలి. నీకు బలమైన ప్రత్యర్థి ఉంటేనే కదా నువ్వేంటో తెలుస్తుంది. బలమైన ప్రత్యర్థులు లేరు దీంట్లో. ఆ ఉన్న విలన్లు కూడా ఏందో వాళ్ళు తికమగ్గా ఉంటారు, చాలాసేపు కనబడరు వాళ్ళు. ఇతనికి ప్రత్యర్థి ఎవరో తెలియదు మనకి. ఇది బలమైన ప్రత్యర్థి లేకపోవడం అనేది ఆ సినిమాకి నష్టం చేసింది. అంటే మరీ బాగాలేదంటే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ మొత్తంగా లెంత్ దాదాపు 3 గంటల సేపు సినిమా. అది 3 గంటల సేపు సినిమాలో మంచి పాటలు లేవు, పెద్దగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. ఆర్ట్ డైరెక్టర్లు మాత్రం చాలా బాగా పనిచేసినారు. అంటే ఆ 24 ఏళ్ల ట్రాన్స్ఫార్మేషన్ చూపించాలి కదా, 58 to 82 కదా. ఈ మధ్యలో అంటే బ్యాక్గ్రౌండ్ మనకి నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ కాలం నాటి ఆ పూర్ణ మార్కెట్ లేదా థియేటరు, వైజాగ్లో ఉన్నటువంటి పరిసరాలు, ఇవన్నీ కొంచెం చాలా జాగ్రత్త, బాగా డబ్బులు ఖర్చు పెట్టారు, నో డౌట్. ఆ వైబ్స్ తీసుకురావడం కూడా కష్టం కదా. బాగా డబ్బులు ఖర్చు పెట్టారు. సినిమా కూడా బాగుంటుందని చాలా గట్టిగా నమ్మారు ప్రేక్షకులు కూడా. కానీ వరుణ్ తేజ్ పడిన కష్టం వేస్ట్ అయిపోయింది. ఎందుకు వేస్ట్ అయిపోయిందంటే ఒక జర్నీ లేదు. ఏమో అతుకులుగా సన్నివేశాలు వస్తుంటాయి, కానీ ఒక ఎమోషన్ కానీ ఒక జర్నీ కానీ, అంటే నీ గమ్యం ఏంటి? నీ గమ్యం డబ్బు సంపాదన. అతని క్యారెక్టర్ ఏంటి? ఒక క్యారెక్టర్ మీరు రాసుకున్నప్పుడు అతని ఫిలాసఫీ ఏందో తెలియాలి. అది మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, కానీ అతను ఒక దానికి ఎలా కట్టుబడి ఉంటాడు, ఒక సందర్భం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, అతను ఏమిటి అనేది మనకు తెలియాలి. అది తెలిస్తే ఆ నటుడు కూడా అద్భుతంగా చేస్తాడు. తాను ఏమిటో ఆ నటుడికే తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాడు. జనరల్గా జరిగేది తప్పే అది. కమల్ హాసన్ అంత గొప్పగా ఇప్పటికీ మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఆ సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అతనికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతను మాట్లాడే ప్రతి మాట కూడా ఆ క్యారెక్టర్కి లోబడే ఉంటుందన్నమాట.
అందుకు ఆ సినిమా మనకు అంత అద్భుతంగా గుర్తుంటుంది. ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే కన్ఫ్యూజన్. అతను ఒకసారి ఒకలా ఉంటాడు, ఇంకోసారి ఇంకోలా ఉంటాడు. ఒకసారి డబ్బు అంటే విపరీతమైన ప్రేమగా ఉంటాడు, ఒకసారి అమ్మాయి హీరోయిన్ పట్ల ప్రేమగా ఉంటాడు. కన్ఫ్యూజన్ అంటే కుటుంబమా, డబ్బా, జనమా, నా వల్ల నలుగురు బతుకుతారు అంటాడు. కానీ నీ వల్ల నలుగురు కాదు, 40,000 మంది చచ్చిపోతున్నారు. నలుగురు బతికి 40,000 మంది చచ్చిపోతే అదేం ఫిలాసఫీ అది? కాబట్టి తికమక ఉంది సినిమాలో. ఈ తికమకాలన్నీ కూడా భరించి చూడాలి అనుకుంటే చూడొచ్చు, లేదంటే ఓటీటీ. మామూలుగా అయితే మ్యూజిక్ జీవి ప్రకాష్ ఇచ్చారు కాబట్టి అతను మొన్న తంగలాన్ని కూడా ఎంత బాగా చేశాడు అతను. మొన్న ఇది లక్కీ భాస్కరుడు అతనే అనుకుంటా. మరి ఎందుకు ఈ సినిమాలో అతని అతను ఏమంటారు, ముద్ర అంటారు, సిగ్నేచర్ ఏమీ కనపడలేదు మనకి. జీవి ప్రకాష్ సిగ్నేచర్ మామూలుగా ఆయన పలాసలో కరుణ్ కుమార్ పలాసలో చాలా మంచి పాటలు ఉంటాయి. దీంట్లో పాటలు అడ్డం వస్తుంటాయి కథకి అడ్డం రాకూడదు. కథకి అడ్డం రాకపోవడం ఒకటి. అంతకుముందు చూసిన సినిమాల్లో సన్నివేశాలే మళ్ళీ చూస్తున్నాము అనే ఒక ఫీలింగ్ రావడం ఒకటి. మనకి ఏదో కొత్తగా ఉండాలి. అంటే మీరు పాత కథ, ఒక గ్యాంగ్స్టర్ కథనే మీరు కొత్తగా స్క్రీన్ మీద చూపించాలి. చూపించినప్పుడు మనకు ఏం చేశారు అని అనిపిస్తుంది. కానీ వరుణ్ తేజ్ ఒక నటుడుగా సక్సెస్ అయ్యాడు. సినిమా కమర్షియల్గా దాని రిజల్ట్ ఏమిటనేది మళ్ళీ తెలుస్తుంది మనకు. మనం ఈరోజే చెప్పడం ఎందుకు దానికి. ఫైనలీ నిర్మాత హాయ్ నాన్న ఎంత మంచి సినిమా తీశారు ఫస్ట్ టైం వాళ్ళు వైరా బ్యానర్ మీద. సెకండ్ సినిమానే యాక్చువల్లీ ఇంకాస్త మించి ఇలాంటి ఎక్స్పెక్టేషన్. ఇది కథ చెప్పినప్పుడు కానీ లేదా కథలో సన్నివేశాలు తీస్తున్నప్పుడు కానీ ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం ఏదో బాగా కుదిరినట్టు అనిపిస్తుంటుంది. కానీ ఒక థియేటర్లో ప్రేక్షకుడు మీకు ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం చూడడు. వాడు ఒక మూడ్లో చూస్తాడు. వాడు మొత్తం 3 గంటల సేపు మీకు సన్నివేశాలు చూడడు. అతను కథ ఎలా ప్రారంభమైంది, కథ ఎటు వెళుతూ ఉంది అనేదే చూస్తూ ఉంటాడు. మీకు ఆ సన్నివేశం తీస్తున్నప్పుడు మానిటర్లో అదిరిపోయింది ఏం యాక్షన్ అని అనుకుని ఉండొచ్చు. కానీ నాకు అనవసరం కదా మీరు ఎలా సినిమా కష్టపడ్డారు, ఏం తీశారు అనేది. ఓ ప్రేక్షకుడికి నాకేం కావాలి, నువ్వు బిగినింగ్ నుంచి నా మూడు నువ్వు క్యారీ చేసావా లేదా, ఆ ఎమోషన్ నాకు క్యారీ అయిందా లేదా, లేదా నువ్వు చెప్తున్న ఆ సన్నివేశాలని నేను ఆశ్చర్యపోయి చూసానా లేదా, అది పాయింట్. అక్కడ మిస్ అయింది ఆ సినిమా. ఓవరాల్గా అయితే ఏంటి కొన్ని విషయాల్లో కొన్ని సీన్లు వరకు బాగున్నాయి, కొన్ని అయితే మట్కా అని ఏదైతే గ్యాంగ్స్టర్ స్టోరీలు ఎప్పుడు కూడా ఆసక్తికరమే. గాడ్ ఫాదర్ దగ్గర నుంచి అనేక భాషల్లో మనం ఎన్నో సినిమాలు చూసాం. జనానికి ఏమీ లేకుండా విపరీతమైన కోట్లకు పడగలెత్తిన ఒక గ్యాంగ్స్టర్ కానీ ఒక ఎవరైనా ఒక హీరో కానీ వాడిని చాలా ఆశ్చర్యంగా చూస్తారు జనాలు. మన లక్కీ భాస్కర్ను కూడా ఎందుకు చూశారంటే ఆ షేర్ల మార్కెట్లో అతను తెలివితేటలు ఉపయోగించి జీరో నుంచి హీరో అయ్యాడు. జీరో నుంచి హీరో అయిన వాడిని జనం ఎప్పుడు చూస్తారు. నువ్వు కరెక్ట్గా చూపించగలగాలి అంతే. అది సక్సెస్ఫుల్ పాయింట్. అది ఒక కింది నుంచి పైకి వచ్చిన వాడి కథ అనేది. ఆ సక్సెస్ఫుల్ పాయింట్ని నువ్వు ఎంత ఎంగేజింగ్గా ఎంత గ్రిప్పింగ్గా చూపిస్తావు అనేదే ఆ మూడ్, ఆ సినిమా మూడ్ అంతే. ఈ మట్కా అనేది కూడా మంచి టైటిల్. అది ఏదో మట్కా గురించి చాలామందికి తెలియదు కదా, ఇదేదో ఆ జూదం మీద ఏదో అద్భుతమైన లేయర్స్ ఉంటాయి అని అనుకుంటాం. కానీ ఏమిటంటే దాని మీద ఏమీ వాళ్ళు మినిమం రీసెర్చ్ కూడా ఏమీ చేసినట్లేరు. అసలు ఆ గేమ్ ఎలా ఆడతారో కూడా వాళ్ళకి తెలిసినట్లేరు. ఎందుకంటే ఆ గేమ్ని ఎలా ఆడి దేశమంతా నమ్మించారు. అసలు ఎంత రెడిక్యులస్గా ఉంటుందంటే దేశమంతా ఒకే నంబరు ఒకే కాలంలో ఎలా వచ్చింది అని దాని మీద సిబిఐ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. దానికి రీసెర్చ్ చేయముందు మా ఊరిలో కిల్లి కొట్టుని అడిగినా చెప్తాడు. దానికి రీసెర్చ్ ఏముండదు. అన్ని టెలిఫోన్ ఎక్స్చేంజ్ల్లోనూ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి ఇంకో టెలిఫోన్ ఎక్స్చేంజ్కి నంబర్ పాస్ అయ్యేది అంతే. దానికి సిబిఐ వచ్చి రీసెర్చ్ చేసేది ఎందుకు? అంటే కనీసం ఆ మట్కా ఎలా జరుగుతుందో కూడా తెలుసుకోకుండా సినిమా తీస్తే ఎట్లా? సో ఓవరాల్గా అయితే మొత్తానికి కరుణ్ కుమార్ గారు ఇంకొంచెం రిసర్చ్ చేయాల్సింది డైరెక్టర్. ఆయన కథ రాసుకునేటప్పుడే హీరోకి నచ్చితే ఏం ప్రయోజనం లేదు. 3 years పైన అనుకుంటా ఆడియన్స్కి నచ్చాలి. కథ రాసుకునేటప్పుడే దాని మీద విపరీతమైన శ్రద్ధ పెట్టాలా. టైటిల్ చూసేసి సినిమా తీస్తే ఇట్లనే ఉంటాయి. థ్యాంక్ యూ.